డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము మెకానిక్ డీజిల్ సెమిస్టర్ 1 మాడ్యూల్ 3 ఫాస్టనింగ్ అండ్ ఫిట్టింగ్ అనే చాప్టర్ నుంచి 31వ ప్రశ్న నుంచి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకు దీనికన్నా ముందు 30వ ప్రశ్న వరకు మొదటి భాగం వీడియోను చూడండి. అందులో ఉన్నటువంటి మొత్తం 30 ప్రశ్నలను చక్కగా నేర్చుకోండి. దాని తర్వాత ఈ యొక్క భాగానికి రండి. ఇది రెండవ భాగము. ఇందులో 25 ప్రశ్నలు ఉంటాయి ఈ చాప్టర్ నుంచి. మొదటి వీడియోలో మనకు 30 ప్రశ్నల వరకు ఉన్నాయి. మొత్తం 55 ప్రశ్నలు ఉన్నాయి. కావున మీరు మొదటి వీడియోను చూసి ఆ తర్వాత రెండవ భాగానికి రమ్మని తెలుపుచున్నాను. ఇప్పుడు మనము ప్రశ్నలను మొదలు పెడదాం. నేమ్ ద మెథడ్ ఆఫ్ రిమూవింగ్ బ్రోకన్ స్టడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ లోపల ఒక స్టడ్ ఇరుక్కుపోయింది, అంటే స్టడ్ లోపల ఉంది, అది విరిగిపోయింది. అంటే దాని యొక్క హెడ్ అనేది మనకు స్క్రూ డ్రైవర్ పెట్టి బయటికి తీసే అవకాశం అక్కడ లేదు, ఎందుకంటే అది బ్రేక్ అయిపోయింది. విరిగిన స్టడ్ను తొలగించే పద్ధతి పేరేమిటి? ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి మెథడ్ పేరేమిటి అంటున్నారు. అంటే అక్కడ స్టడ్ లోపల విరిగిపోయింది, ఆ స్టడ్ను మనము తొలగించాలి. ఈ బొమ్మలో ఏ పద్ధతి ద్వారా దాన్ని తొలగిస్తున్నారు అని అడుగుతున్నారు. ఏ ప్రిక్ పంచ్ మెథడ్, అంటే పంచింగ్ చేసి ప్రిక్ పంచ్ చేసి మనం తొలగిస్తున్నామా? బి ఫైలింగ్ స్క్వైర్ ఫ్రమ్ మెథడ్. స్క్వైర్ ఫైలింగ్ అంటే ఇది ఫిల్లింగ్ స్క్వైర్ ఫామ్ మెథడ్ అనమాట. సి మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్, అంటే రంధ్రం చేసి మనము ఆ యొక్క స్టడ్ను, విరిగిపోయిన స్టడ్ను తొలగిస్తున్నామా? డి ఈజీ అవుట్ మెథడ్. ఈజీ అవుట్ మెథడ్ అంటాం అన్నమాట. ఇక్కడ కానీ మనం గమనిస్తూనే ఉన్నాం, ఇక్కడ డ్రిల్ బిట్ పెట్టి మనము రంధ్రం వేస్తూ ఉన్నారు. ఇది డ్రిల్ బిట్. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇదేంటిది? డ్రిల్ బిట్. ఈ డ్రిల్ బిట్ను ఉపయోగించి మనము అక్కడ రంధ్రం చేస్తూ ఉన్నాం. అది మనకు ఈ బొమ్మలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్. డ్రిల్ బిట్ను ఉపయోగించి మనము డ్రిల్ మిషన్ ద్వారా దీన్ని రంధ్రం చేసి విరిగిపోయిన స్టడ్ను బయటికి తీస్తున్నాము. రిమూవింగ్ అన్నమాట. బయటికి తీయడం కాదు, రిమూవ్ చేస్తున్నాం. నేమ్ ద మెథడ్ ఆఫ్ రిమూవింగ్ బ్రోకన్ స్టడ్. విరిగిన స్టడ్ తొలగించే పద్ధతి ఇక్కడ ఏదిరా అంటే మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్. మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద మెథడ్ ఆఫ్ రిమూవింగ్ బ్రోకన్ హెడ్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? స్టడ్ విరిగిపోయింది, ఇక్కడ దాన్ని తొలగించే పద్ధతి పేరేమిటి అని అడుగుతున్నారు. ఇందాక మనం చూసిన పద్ధతి డ్రిల్ హోల్ మెథడ్. ఇక్కడ చూపిస్తున్నటువంటి పద్ధతి ఏమిటి? ఈ బొమ్మలో ఏం చూపిస్తున్నారు? ఇది ఈ ఫిట్ చేసి లోపలికి అంటే కొట్టి దీన్ని తిప్పుతూ ఉన్నారు. తిప్పడం వల్ల లోపల ఇరుక్కుపోయిన స్టడ్ను బయటికి తీస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ సిస్టంలో చిన్న రంధ్రం పెడతారు. ఆ రంధ్రం పెట్టి ఈ టూల్ అంటే ఇది మనము అలెన్ కీ లాంటిది అని చెప్పవచ్చు, లేదా ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది అని కూడా మనము చెప్పవచ్చు. దాన్ని ఈ స్టడ్ లోపల పెట్టి తిప్పుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ డైరెక్షన్ కూడా ఇచ్చారు. ఏ మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్, ఇది కాదు, గతంలోనే చూసాం. ఈజీ అవుట్ మెథడ్. సి ఫిల్లింగ్ స్క్వైర్ ఫామ్ మెథడ్. డి ప్రిక్ పంచ్ మెథడ్. అయితే ఈ పద్ధతిని ఏమంటామంటే ఈజీ అవుట్ మెథడ్ అని పిలుస్తాము. సాధారణంగా ఏదైనా స్టడ్ లోపల ఇరుక్కుపోతే ఏం చేస్తారంటే దానికి ఒక చిన్న హోల్ పెట్టి దానికి సరిపడే టూల్ను పెట్టి దాన్ని తిప్పి బయటికి తీయడం జరుగుతుంది. స్టడ్ అంటే ఏమిటి? స్టడ్ అంటే ఏం కాదు, మనము స్క్రూ కానీ
లేదా బోల్ట్ కానీ ఒక చోట బిగిస్తాం. అయితే దాని తల విరిగిపోతుంది. మనము తల ఉంటేనే స్పానర్ పెట్టి కానీ లేకపోతే స్క్రూ డ్రైవర్ పెట్టి కానీ తిప్పేదానికి వీలవుతుంది. కానీ ఇక్కడ ఆ తల భాగం అనేది విరిగిపోవడం వలన లేదా మనము టైట్ చేసేటప్పుడు కానీ లూజ్ చేసేటప్పుడు కానీ మధ్యలో నట్టు లేదా స్క్రూ బ్రేక్ అయిపోయి కొంత పార్ట్ లోపల ఉండిపోతుంది. దానినే మనము స్టడ్ అంటాం. అటువంటి దానిని తొలగించేదానికి ఏ పద్ధతులు వాడతారు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ముందు చూసిన పద్ధతి ఏమో మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్, ఇప్పుడు చూస్తున్నదేమో ఈజీ అవుట్ మెథడ్. ఈజీ అవుట్ అంటే ఏం చేస్తారంటే ఆ యొక్క స్టడ్, విరిగిపోయిన స్టడ్కు ముందు ఒక రంధ్రం పెడతారు మధ్యలో, దాంట్లో ఈ యొక్క టూల్ని ఫిట్ చేసి తిప్పేసి బయటికి తీయడం జరుగుతుంది. ఎందుకంటే నట్టుకైనా స్క్రూకైనా లోపల థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ను మనము మరి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం ద్వారా దాన్ని బయటికి తీసుకొస్తాము. దీన్నే ఈజీ అవుట్ మెథడ్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ డ్రిల్లింగ్ మిషన్? ఇక్కడ చూపిస్తున్నటువంటి డ్రిల్ మిషన్ పేరేమిటి? ఏ, ఇక్కడ మీరు బొమ్మలే అది ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు దీన్ని గమనిద్దాం. ఇక్కడ సపరేట్గా ఒక హ్యాండిల్ చూపిస్తున్నారు మీకు ప్రత్యేకంగా. దాన్ని బట్టే మనము దీని పేరేమిటో చెప్పవలసి ఉంటుంది. ఇది హ్యాండ్ డ్రిల్, అందరికీ తెలిసి ఇది చేతితో మనము చేతిని ఉపయోగించి మనము రంధ్రాలు వేస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హ్యాండిల్ యొక్క స్పెషాలిటీని బట్టే మనము ఇక్కడ దాని పేరు చెప్పుకోవాలి. రెండోది వచ్చేసి ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే దీని లోపల ఉన్నటువంటి సిస్టమ్, ఈ సిస్టమ్ను కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ ఏ ర్యాచెట్ డ్రిల్లింగ్ మిషన్, ఇది ర్యాచెట్ డ్రిల్లింగ్ మిషనా? బి బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్, బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్. సి న్యూమాటిక్ డ్రిల్లింగ్ మిషన్. డి బ్రెస్ట్ డ్రిల్లింగ్ మిషన్. అయితే ఇది బ్రెస్ట్ డ్రిల్లింగ్ అంటే మనము ఎక్కువ ఒత్తిడి పెట్టి చేయాలనుకున్నప్పుడు మనము మన యొక్క బాడీని టచ్ చేస్తూ డ్రిల్ చేస్తాం. అది ఎక్కువగా గ్రానైట్స్లో వాటిల్లో ఉపయోగిస్తారు. ఇది అంత పెద్ద హెవీ మిషన్ కాదు. ఇది న్యూమాటిక్ డ్రిల్లింగ్ మిషన్ అంటే గాలి ద్వారా, న్యూమాటిక్స్ అంటే గాలి ఒత్తిడి ద్వారా మనము డ్రిల్లింగ్ వేస్తాం. అది కూడా కాదు. ఇది బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్, బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్. ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి డ్రిల్లింగ్ మిషన్ పేరు ఏదిరా అంటే బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్. ర్యాచెట్ డ్రిల్లింగ్ మిషన్ కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఇందాకే చెప్పాను మీకు, దీంట్లో ఉన్నటువంటి భాగాల ప్రకారం మనము దీన్ని ఐడెంటిఫై చేస్తాము. దీన్ని మనం ఏమంటామంటే బెవెల్ గేర్, బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ హ్యావ్ వేరియబుల్ స్పీడ్? అక్కడ ఏం అడుగుతున్నారు? ఏ రకమైన పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ వేరియబుల్ స్పీడ్ కలిగి ఉంటుంది? వేరియబుల్ స్పీడ్ అంటే ఏమిటి? స్పీడ్ను పెంచడం లేదా తగ్గించడం. వేరియబుల్, వేరీ అవుతూ ఉంటుంది అంటే మారుతూ ఉంటుంది. ఇది ఏ రకమైన పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్లో మనకు దొరుకుతుంది అని అంటున్నారు. పోర్టబుల్ అంటే ఏంటి? చేతితో చేసేదాన్ని మనము పోర్టబుల్ అని అంటాం. బెంచ్ డ్రిల్లింగ్స్ ఉన్నాయి, హెవీ డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చెబుతున్నది ఏంటి? పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ వేరియబుల్ స్పీడ్. వేరియబుల్ అంటే వేగములో మార్పు కలిగి ఉంటుంది. ఏ బ్రెస్ట్ హ్యాండ్ డ్రిల్, బి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ హ్యాండ్ డ్రిల్, సి ర్యాచెట్ హ్యాండ్ డ్రిల్, డి బెవెల్ గేర్ హ్యాండ్ డ్రిల్. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది వేరియబుల్ స్పీడ్ అని చెబుతున్నారు కాబట్టి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ హ్యాండ్ డ్రిల్ అంటే మనము కరెంటు ద్వారా పనిచేసే హ్యాండ్ డ్రిల్ మెషిన్లో మనము వేరియబుల్ స్పీడ్ అంటే స్పీడులో హెచ్చు తగ్గులను మనము తీసుకునే అవకాశం ఉంది. విచ్ టైప్ ఆఫ్ పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ హ్యావ్ వేరియబుల్ స్పీడ్? ఏ రకమైన పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ వేరియబుల్ స్పీడ్ కలిగి ఉంటుంది అంటే సరైన సమాధానం వచ్చేసి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ డ్రిల్
heavy duty electric hand drill. Next question. Which part of the drill bit fits into the slot of drilling machine spindle? డ్రిల్లింగ్ మిషన్ కుదురు యొక్క స్లాట్కు డ్రిల్ బిట్ యొక్క ఏ భాగం సరిపోతుంది? ఇక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ డ్రిల్లింగ్ మిషన్ స్పిండిల్లో పట్టేటువంటి డ్రిల్ బిట్ ఏది అని అంటున్నారు. డ్రిల్ బిట్ ఉంటుంది, అయితే డ్రిల్ బిట్ చివరి భాగమే మనము ఆ డ్రిల్లింగ్ మిషన్ యొక్క స్పిండిల్లో మనము ఇన్సర్ట్ చేస్తాం, దాంట్లో పెట్టి టైట్ చేస్తాం. దాని పేరు ఏమంటారు అని అడుగుతున్నారు ఇక్కడ. ఏ బాడీ, బి ట్యాంగ్, సి ఫ్లూట్, డి వెబ్. అయితే డ్రిల్ బిట్ యొక్క పార్ట్స్ పేర్లు తెలిస్తే మీరు దీన్ని సులభంగా చెప్పగలరు. అయితే డ్రిల్ బిట్ పార్ట్స్ గురించి మీకు తదుపరి మీకు లెసన్ చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ డ్రిల్లింగ్ మిషన్ యొక్క స్పిండిల్లో మనము ఫిట్ చేసే భాగం, డ్రిల్ బిట్ భాగం ఏదిరా అంటే చివర ఏది, దాన్ని పేరు ఏమంటాము అంటే ట్యాంగ్ అని అంటాము. ఫ్లూట్ అంటే వేరే వస్తుంది, వెబ్ అంటే యాంగిల్ వస్తుంది చివరిలో, బాడీ అంటే టోటల్ దాన్ని అంతా కలిపి బాడీ అని అంటాం. ఇది మనము డ్రిల్లింగ్ మిషన్ స్పిండిల్లో మనం ఫిట్ చేసే డ్రిల్ బిట్ భాగం ఏది అంటే ట్యాంగ్, TANG, ట్యాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ ఇది డ్రిల్ బిట్టే. ఈ డ్రిల్ బిట్లో ఈ యొక్క భాగాన్ని మనము ఎక్స్ అని గుర్తించారు, దాని పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఈ యాంగిల్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించబడిన కోణం పేరు ఏమిటి? ఏ హెలిక్స్ యాంగిల్, బి రేక్ యాంగిల్, సి పాయింట్ యాంగిల్, డి క్లియరెన్స్ యాంగిల్. అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ యాంగిల్ పేరు ఏమిటి అంటే రేక్ యాంగిల్. రేక్ యాంగిల్ ఇది డ్రిల్ బిట్ అనమాట. డ్రిల్ బిట్లో మనకు డ్రిల్ బిట్ ఎలా ఉంటుంది, ఇలా వంపులు తిరిగి ఉంటుందన్నమాట కటింగ్ కోసం. సో దాన్ని మనము ఆ యాంగిల్ను ఏమని అంటామంటే, ఈ డ్రిల్ బిట్ లోపల భాగంలో ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే రేక్ యాంగిల్ అని పిలుస్తాము. రేక్ యాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మెటీరియల్ ఆఫ్ ద హ్యాండ్ ట్యాప్? హ్యాండ్ ట్యాప్ను ఏ పదార్థంతో తయారు చేస్తారు? ఏ క్యాస్ట్ ఐరన్, బి లో కార్బన్ స్టీల్, సి హై స్పీడ్ స్టీల్, డి స్టెయిన్లెస్ స్టీల్. అయితే హ్యాండ్ ట్యాప్ను ఏ పదార్థంతో తయారు చేస్తారంటే హై స్పీడ్ స్టీల్తో తయారు చేస్తారు. హై స్పీడ్ స్టీల్తో తయారు చేస్తారు. దేన్ని? హ్యాండ్ ట్యాప్ను. హ్యాండ్ ట్యాప్ను తయారు చేసేదానికి ఉపయోగించే ముడి పదార్థం ఏది అంటే హై స్పీడ్ స్టీల్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ నట్ ప్రొవైడెడ్ విత్ నైలాన్ రింగ్ ఇన్ ద గ్రూవ్? ఏ నట్టు గాడిలో నైలాన్ రింగ్ ఉంటుంది? నైలాన్ అంటే ప్లాస్టిక్ టైప్ అన్నమాట. అది ఒక ప్లాస్టిక్ టైప్. దేంట్లో మనము ఏ నట్టులో నైలాన్ రింగ్ కలిగి ఉంటుంది ఆ గ్రూవ్లో అని అడుగుతున్నారు. ఏ టీ నట్, బి క్యాజల్ నట్, సి స్లాటెడ్ నట్, డి సెల్ఫ్ లాకింగ్ నట్. నైలాన్ దేంట్లో ఉంటుందిరా అంటే నైలాన్ రింగ్ అంటే అది ఎక్కడ మనము దాని యొక్క పేరు ఏమిటి అంటే సెల్ఫ్ లాకింగ్ నట్ అని పిలుస్తాం. ఏది? నైలాన్ రింగ్ కలిగి ఉన్న నట్టును మనము ఏమని పిలుస్తాము అంటే సెల్ఫ్ లాకింగ్ నట్. సెల్ఫ్ లాకింగ్ నట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కీ యూజ్డ్ ఫార్ ఈజీ ఫిక్సింగ్ అండ్ రిమూవింగ్? మనము ఈజీగా ఫిక్స్ చేసేదానికి లేదా తొలగించేదానికి ఏ రకమైన కీని ఉపయోగిస్తాము? ఫెదర్ కీ, గిబ్ హెడ్ కీ, హాలో శాడిల్ కీ, సర్క్యులర్ ట్యాపర్ కీ. అయితే
ఈజీగా ఫిక్స్ చేయడానికి లేదా రిమూవ్ చేయడానికి, సులభంగా ఫిట్ చేయడం లేదా తొలగించడానికి మనం ఉపయోగించే కీ ఏది అంటే గిబ్ హెడ్ కీ. గిబ్ హెడ్ కీ. ఎందుకు గిబ్ హెడ్ కీ అంటే ఇందాక మనం చూసాం, ఇలా ఒక కీకి ఒక హెడ్ ఉంది, తల ఉంది. సో ఈ తల మనము ఉండడం వలన దాన్ని మనము ఫిక్స్ చేసేటప్పుడు కానీ లేదా రిమూవ్ చేసేటప్పుడు కానీ తొలగించేటప్పుడు కానీ ఈ యొక్క హెడ్ను మనం పట్టుకొని ఇన్సర్ట్ చేయవచ్చు, అంటే లోపలికి పెట్టేయచ్చు, లేదా రిమూవ్ చేయొచ్చు అంటే బయటికి తీయవచ్చు. అందువల్ల మనము ఈజీ ఫిక్సింగ్ అండ్ రిమూవింగ్కు ఉపయోగించే కీ ఏది అంటే గిబ్ హెడ్ కీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కీ ఈజ్ యూజ్డ్ వైల్ హబ్ స్లైడ్స్ యాక్సియల్లీ ఆన్ ద షాఫ్ట్? హబ్ షాఫ్ట్ మీద అక్ష సంబంధంగా స్లైడ్ చేస్తున్నప్పుడు ఏ కీ ఉపయోగిస్తారు? ఏం చెప్తున్నారు ఇక్కడ? హబ్ స్లైడ్స్ యాక్సియల్లీ ఆన్ ద షాఫ్ట్ మీద హబ్ స్లైడ్ అవుతూ ఉంటుంది. యాక్సియల్లీ అంటే అక్షం అంటాం దాన్ని, అక్షము. అటువంటి చోట షాఫ్ట్ పైన హబ్ స్లైడ్ అవుతూ ఉంది, అటువంటి చోట మనము ఏ రకమైన కీని ఉపయోగిస్తాము? ఏ వుడ్ రఫ్ కీ, బి గిబ్ హెడ్ కీ, సి ఫెదర్ కీ, డి హాలో సాడిల్ కీ. ఇక్కడ మనం ఉపయోగించే కీ పేరేమిటి అంటే ఫెదర్ కీ. ఎక్కడ? షాఫ్ట్ హబ్ దగ్గర ఉపయోగించే కీ పేరు ఏమిటి అంటే ఫెదర్ కీ. దీని పేరు ఫెదర్ కీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్యాపర్డ్ షాఫ్ట్ ఫిట్టింగ్? ట్యాపర్ అంటే ఏటవాలుగా ఉండేదాన్ని మనము ట్యాపర్ అని అంటాం. అంటే కొంత వాలు ఉంటుంది, వాలుగా ఉండేదాన్ని మనం ట్యాపర్ అని అంటాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? షాఫ్ట్ ఫిట్టింగ్లో, ఏది టాపర్డ్ షాఫ్ట్ ఫిట్టింగ్లో ఉపయోగించే కీ ఏమిటి అని అడుగుతున్నారు. ఏ వుడ్ రఫ్ కీ, బి ఫెదర్ కీ, సి ఫ్లాట్ శాడిల్ కీ, డి హాలో శాడిల్ కీ. అయితే ఈ టాపర్డ్ షాఫ్ట్ దగ్గర ఉపయోగించే కీ ఏదిరా అంటే వుడ్ రఫ్ కీ. వుడ్ రఫ్ కీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పిచ్ ఆఫ్ హ్యాక్సా బ్లేడ్? హ్యాక్సా బ్లేడ్ యొక్క పిచ్ దేన్నని పిలుస్తాము? ఆప్షన్స్, ఏ డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ టీత్, అంటే పక్కన ఉన్నటువంటి దంతాల మధ్య దూరాన్ని మనము పిచ్ అంటామా? బి డిస్టెన్స్ బిట్వీన్ పిన్ హోల్స్, సి డిస్టెన్స్ బిట్వీన్ ఎడ్జెస్ ఆఫ్ బ్లేడ్, డి డిస్టెన్స్ బిట్వీన్ టాప్ అండ్ బాటమ్ ఎడ్జెస్. హ్యాక్సా బ్లేడ్ అనేది మనం ఇక్కడ చూద్దాం. హ్యాక్సా బ్లేడ్ ఇక్కడ ఫిట్ చేసేదానికి 2 హోల్స్ ఉంటాయి. ఇలా కిందంతా కూడా టీత్ ఉంటుంది, పళ్ళు. టీత్ అంటే పళ్ళు, దీంతోనే మనము కట్ చేస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? పిచ్ ఆఫ్ హ్యాక్సా బ్లేడ్ యొక్క పిచ్ని దేన్నని పిలుస్తాం? ఏం చెప్తున్నారు? డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ టీత్, అంటే ఈ 2 టీతుల మధ్య ఉండేటువంటి దూరాన్ని మనము పిచ్ అంటామా? డిస్టెన్స్ బిట్వీన్ పిన్ హోల్స్, అంటే ఈ రెండిటి మధ్య, పిన్ హోల్స్ అంటే ఇక్కడ హోల్ ఉన్నాయి, ఈ రెండిటి మధ్య ఉండే దూరాన్ని మనం పిచ్ అంటామా? డిస్టెన్స్ బిట్వీన్ ఎడ్జెస్ ఆఫ్ బ్లేడ్, ఎడ్జెస్ అంటే ఇది, ఈ చివర భాగాన్ని మనము పిచ్ అని అంటామా? డి డిస్టెన్స్ బిట్వీన్ టాప్ అండ్ బాటమ్ ఎడ్జెస్, అంటే ఈ భాగం, టాప్ అండ్ బాటమ్ ఎడ్జెస్, ఈ భాగాన్ని మనము పిచ్ అంటామా? అయితే పిచ్ అనే పదం దేనికి వస్తుంది అంటే 2 టీత్, అంటే పక్కన ఉన్నటువంటి టీత్ మధ్య ఉన్న
గ్యాప్నే, ఆ డిస్టెన్స్నే మనము ఏమంటాము అంటే పిచ్ ఆఫ్ ద హ్యాక్సా బ్లేడ్ అని అంటాం. ఈ పార్ట్ను మనము పిచ్ ఆఫ్ హ్యాక్సా బ్లేడ్ అని పిలుస్తాము. ఆప్షన్ ఏ. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ. డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ టీత్. అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉన్నటువంటి రెండు దంతాల మధ్య కల దూరాన్నే మనము పిచ్ ఆఫ్ హ్యాక్సా స్క్రూ అని పిలుస్తాము. హ్యాక్సా బ్లేడ్, నాట్ స్క్రూ, హ్యాక్సా బ్లేడ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ ద ఫైల్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ వుడ్ అండ్ లెదర్? వుడ్ అంటే ఏంటి? చెక్క. చెక్క మరియు తోలును ఫైలింగ్ చేసేదానికి మామూలుగా మనము మెటల్ను మనము రఫ్ ఫైల్స్తో, మెటల్ ఫైల్స్తో చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నారు? వుడ్ అంటే కలప, చెక్క మరియు లెదర్, ఈ యొక్క పదార్థాలను ఫైలింగ్ చేసేదానికి ఏ రకమైన ఫైల్ను మనం ఉపయోగిస్తాం? ఏ రాస్ప్ కట్ ఫైల్, బి బాస్టర్డ్ ఫైల్, సి సెకండ్ కట్ ఫైల్, డి స్మూత్ ఫైల్. అయితే మనము ఈ వుడ్ లేదా లెదర్ దీన్ని మనము ఫైలింగ్ చేసేదానికి ఉపయోగించే ఫైల్ పేరేమిట్రా అంటే రాస్ప్ కట్ ఫైల్. రాస్ప్ కట్ ఫైల్. మీకు కరెక్ట్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మీరు టైర్ పంచర్ వేయించుకునేదానికి వెళ్తారు, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. అక్కడ వాళ్ళు ఆ ట్యూబ్ను బయటికి తీసి ఎక్కడ మనకు పంక్చర్ అయిందో, ఎక్కడ హోల్ పడిందో ఆ పార్ట్ చుట్టుపక్కలంతా కూడా ఒక ఫైల్తో రుద్దుతారు. అవునా? రుద్ది దానిపైన మళ్ళీ టేప్ వేస్తారు, అంటే దానిపైన క్లోజ్ చేస్తారు. దానికి ఒక జెల్ పెట్టి ఆ జెల్ పైన ఇంకొక ట్యూబ్ పీస్ను అంటిస్తారు. అయితే అక్కడ శుభ్రపరిచేదానికి మనం ఉపయోగించే ఫైలే రాస్ప్ కట్ ఫైల్. అదే ఇక్కడ అడుగుతున్నారు, వుడ్ మరియు లెదర్. ఇటువంటి ప్రదేశాలలో మనం ఉపయోగించే ఫైల్ పేరు ఏది అంటే రాస్ప్ కట్ ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ టాలరెన్స్ ఆఫ్ లిమిట్స్ అండ్ ఫిట్స్ సిస్టమ్? లిమిట్స్ అండ్ ఫిట్స్, పరిమితులు అంటాం. లిమిట్స్ అండ్ ఫిట్స్ అంటే పరిమితులు అన్నమాట. పరిమితులకు మరియు వ్యవస్థకు సరిపోయేది ఏమిటి? లిమిట్స్ అండ్ ఫిట్స్. వాట్ ఈస్ ద టాలరెన్స్ ఆఫ్ లిమిట్స్ అండ్ ఫిట్స్ సిస్టమ్? ఏ డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సైజ్ అండ్ బేసిక్ సైజ్. వాస్తవ పరిమాణం మరియు ప్రాథమిక పరిమాణానికి మధ్య ఉండే వ్యత్యాసమా? బి డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ మినిమం సైజ్. ప్రామాణిక మరియు కనిష్ట పరిమాణం మధ్య గల వ్యత్యాసమనా? సి డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ మ్యాక్సిమం సైజ్. ప్రామాణిక మరియు గరిష్ట పరిమాణం మధ్య గల వ్యత్యాసమా? ఆప్షన్ డి డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం సైజ్. గరిష్ట మరియు కనిష్ట పరిణామాల మధ్య గల వ్యత్యాసమా? ఎస్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటి? వాట్ ఈస్ ద టాలరెన్స్ ఆఫ్ లిమిట్స్ అండ్ ఫిట్స్ సిస్టమ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం సైజ్. గరిష్ట మరియు కనిష్ట పరిణామం మధ్య కల వ్యత్యాసాన్నే మనము టాలరెన్స్ అని అంటాము. టాలరెన్స్. వాస్తవ సైజు ఎంత ఉండాలి? ఇంత ఉండాలి, కానీ ఇంతే ఉంది. ఈ పార్ట్నంతా మనం ఏమంటామంటే మధ్యలో ఉండే పార్ట్ను మనము టాలరెన్స్ అని అంటాము. లిమిట్స్ అండ్ ఫిట్స్ అంటే వాస్తవంగా ఉండవలసిన మ్యాక్సిమం సైజ్ కన్నా కనిష్టంగా ఎంత ఉంది, దాని మధ్య గల వ్యత్యాసాన్నే మనము టాలరెన్స్ ఆఫ్ లిమిట్స్ అండ్ ఫిట్స్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ ఫిట్ విల్ హ్యావ్ మ్యాక్సిమం సైజ్ హోల్ అండ్ మినిమం సైజ్ షాఫ్ట్? ఏ రకమైన ఫిట్కు గరిష్ట పరిమాణ రంధ్రం మరియు కనిష్ట పరిమాణ షాఫ్ట్ ఉంటుంది? ఇంటర్ఫీరెన్స్ ఫిట్, బి క్లియరెన్స్ ఫిట్, సి ట్రాన్సిషన్ ఫిట్, డి ష్రింకేజ్ ఫిట్. అయితే
ఏం చెప్తున్నారు ఈ ప్రశ్నలో? విచ్ టైప్ ఆఫ్ ఫిట్ విల్ హ్యావ్ మ్యాక్సిమం సైజ్ హోల్? హోల్ ఏమో పెద్దగా ఉంటుంది, కానీ షాఫ్ట్ సైజ్ ఏమో చిన్నగా ఉంటుంది. అంటే షాఫ్ట్ అంటే రెండు ఫిట్ అయి ఉంటాయి, కానీ షాఫ్ట్ సన్నగా ఉంటుంది, రంధ్రం మాత్రం పెద్దగా ఉంటుంది. ఏ రకమైన ఫిట్కు గరిష్ట పరిమాణ రంధ్రం మరియు కనిష్ట పరిమాణ షాఫ్ట్ ఉంటుంది? దీనికి కరెక్ట్ సమాధానం ఏమిరా అంటే క్లియరెన్స్ ఫిట్. దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే క్లియరెన్స్ ఫిట్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ ఫిట్ రిప్రజెంట్ ద టాలరెన్స్ జోన్ ఆఫ్ ద హోల్ అండ్ షాఫ్ట్ ఓవర్లాప్ ఈచ్ అదర్? ఓవర్లాప్ ఈచ్ అదర్ అంటే ఏంటి? ఒకదానిపైన ఒకదాన్ని పెట్టడాన్నే మనము ఓవర్లాపింగ్ అని అంటాము. ఈ పార్ట్. సో దీన్ని మనం ఏమంటామంటే ఈ యొక్క భాగాన్ని ఓవర్లాపింగ్ అంటాం. అంటే ఒకదానిపైన ఒకటి ఉండేదాన్ని ఓవర్లాపింగ్ అంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? విచ్ టైప్ ఆఫ్ ఫిట్ రిప్రజెంట్స్ ద టాలరెన్స్ జోన్ ఆఫ్ ద హోల్ అండ్ షాఫ్ట్ ఓవర్లాప్ ఈచ్ అదర్? ఏ ట్రాన్సిషన్ ఫిట్, బి క్లియరెన్స్ ఫిట్, సి శ్రింకేజ్ ఫిట్, డి ఇంటర్ఫీరెన్స్ ఫిట్. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ట్రాన్సిషన్ ఫిట్. రంధ్రం యొక్క సహనం జోన్ మరియు ల్యాప్ మీద షాఫ్ట్ ఒకదానికొకటి సరిపోయే రకం ఏది? విచ్ టైప్ ఆఫ్ ఫిట్ రిప్రజెంట్ ద టాలరెన్స్ జోన్ ఆఫ్ ద హోల్ అండ్ షాఫ్ట్ ఓవర్ ల్యాప్ ఈచ్ అదర్? ఈ భాగంలో మనకు ఈ భాగాన్ని ఇది ఫిట్ చేశారు, దీన్ని ఫిట్టింగ్ చేశారు. ఎలా ఫిట్టింగ్ చేశారు? ఏ రకంగా ఫిట్ చేయొచ్చు, దీన్ని ఫిట్టింగ్ మెథడ్స్ వేరే ఉంటాయి. సో దీన్ని మనం ఏం చెప్తున్నారు? టాలరెన్స్ జోన్ అని అంటున్నారు. విచ్ టైప్ ఆఫ్ ఫిట్ రిప్రజెంట్ ద టాలరెన్స్ జోన్ ఆఫ్ ద హోల్ అండ్ షాఫ్ట్ ఓవర్ ల్యాప్ ఈచ్ అదర్? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ట్రాన్సిషన్ ఫిట్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ టు హోల్డ్ ద స్మాల్ జాబ్స్ వైల్ వర్కింగ్ ఆన్ బెంచ్ గ్రైండర్? బెంచ్ గ్రైండర్లో పనిచేసేటప్పుడు చిన్నపాటి వర్క్ పీసులను మనము ఎలా పట్టుకోవాలి? ఎందుకంటే బెంచ్ గ్రైండర్ అంటే స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. అటువంటి చోట మనము చేత్తో పట్టుకొని దాన్ని చిన్న చిన్న మనం బిట్స్ను ఏదైనా గ్రైండింగ్ చేయాలి అంటే చేతికి గాయాలవుతాయి. కాబట్టి అటువంటి చోట మనము దేన్ని పట్టుకొని బెంచ్ గ్రైండర్ దగ్గర మనము గ్రైండింగ్ చేస్తాం? ఏ హోల్డ్ ద జాబ్ విత్ కాటన్ వేస్ట్. కాటన్ వేస్ట్తో మనము బట్టతో పట్టుకొని పెడతామా గ్రైండర్ దగ్గర? బి హోల్డ్ ద జాబ్ విత్ గ్లౌస్. మన చేతులకు తొడుగులను వేసుకొని పట్టుకుంటామా? సి హోల్డ్ ద జాబ్ విత్ ప్లేయర్స్. ప్లేయర్ ద్వారా దాన్ని గట్టిగా పట్టుకొని, చిన్న జాబ్ కదా, చిన్నదంటే స్మాల్ జాబ్ అది. డి హోల్డ్ ద జాబ్ విత్ హ్యాండ్. చేత్తో పట్టుకుంటారా? మనం చేత్తో పట్టుకున్నా, గ్లౌజులు వేసుకున్నా, బట్టతో పట్టుకున్నా ఉపయోగం లేదు. మనకుండే ఏకైక మార్గం ఏదిరా అంటే హోల్డ్ ద జాబ్ విత్ ప్లేయర్. అక్కడ మనము కాంబినేషన్ ప్లేయర్ కానీ లేకపోతే ఇది ప్లేయర్స్ ఉంటాయన్నమాట, టాంగ్ ప్లేయర్స్ అట్లాంటివి వాటితో మనం పట్టుకొని బెంచ్ గ్రైండర్ దగ్గర మనము గ్రైండింగ్ చేసేదానికి ఉపయోగిస్తాం. ఏంటి? చిన్నపాటి జాబ్స్. చిన్నపాటి జాబ్ అంటే ఇక్కడ ఉద్యోగం కాదు, వర్క్ పీస్, అది మెటల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ ఆన్ గ్రైండింగ్ వీల్? ఇక్కడ గ్రైండింగ్ వీల్ పైన చేస్తున్నటువంటి పని ఏంది అని అడుగుతున్నారు. గ్రౌండింగ్ వీల్ పైన ఏ రకమైన ఆపరేషన్ చేస్తున్నారు? ఈ బొమ్మలో చూపించిండేది ఏమిటి అని అడుగుతున్నారు. ఏ గ్లేజింగ్, బి లోడింగ్, సి డ్రెస్సింగ్, డి పిన్నింగ్. ఇక్కడ ఏం జరుగుతూ ఉందిరా అంటే డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నాం. డ్రెస్సింగ్ చేయడం అంటే ఏంది సార్ అని మీరు అడగొచ్చు. డ్రెస్సింగ్ చేయడం అంటే కొంత భాగాన్ని మనము తొలగిస్తూ ఉన్నాము, స్మూత్గా దాన్ని మనము తొలగిస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి ఆపరేషన్ పేరు ఏది అంటే ఇక్కడ చూడండి, ఇనుప రజన్ అనేది కిందికి పడుతూ ఉంది అన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే
డ్రెస్సింగ్ చేయడం అని అంటాం. డ్రెస్సింగ్ చేయడము అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రికమెండెడ్ గ్యాప్ బిట్వీన్ టూల్ పోస్ట్ అండ్ గ్రైండింగ్ వీల్? టూల్ పోస్ట్ మరియు గ్రైండింగ్ వీల్ మధ్య సిఫారసు చేయబడిన అంతరము ఎంత? అంటే ఏం చెప్తున్నారు? ఎంత గ్యాప్ ఉండాలి టూల్ పోస్టుకు మరియు గ్రైండింగ్ వీల్కు మధ్య గ్యాప్ ఎంత ఉండాలి? ఏ 1 mm, బి 2 mm, సి 3 mm, డి 4 mm. అంటే ఇక్కడ టూల్ పోస్ట్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక టూల్ని తీసుకెళ్ళి గ్రైండింగ్ వీల్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాం, పట్టుకొని, జాబ్ను పట్టుకొని. అటువంటి దానికి ఎంత గ్యాప్ ఉండాలి? ఆ టూల్ పోస్టుకు ఆ గ్రైండింగ్ వీల్కు మధ్య ఎంత గ్యాప్ ఉండాలని రికమెండ్ చేయబడింది అంటే సరైన సమాధానం వచ్చేసి 3 mm. సారీ, ఇది 3 mm కాదు, 2 mm ఉండాలి. దీని గ్యాప్ ఎంత ఉండాలి అంటే టూల్ పోస్టుకు గ్రైండింగ్ వీల్కు మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అంటే 2 mm ఉండాలి. 2 mm ఉండాలి. 2 మిల్లీమీటర్ల దూరము ఉండాలి. గ్రైండింగ్ వీల్కు టూల్ పోస్టుకు మధ్య దూరం ఎంత ఉండాలంటే 2 మిల్లీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పిచ్ ఆఫ్ వేవ్ సెట్ ఇన్ హెక్సా బ్లేడ్? హెక్సా బ్లేడ్ వేవ్ సెట్ యొక్క పిచ్ ఎంత? ఇందాక మనం చెప్పుకున్నాం, 2 టీతుల మధ్య ఉన్న గ్యాప్నే మనము పిచ్ అని అంటాము. అయితే ఆ పిచ్ గ్యాప్ ఎంత అని ఇక్కడ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద పిచ్ ఆఫ్ వేవ్ సెట్ ఇన్ హెక్సా బ్లేడ్? 0.4 mm, 0.8 mm, 1.2 mm ఓవర్ 1.0 mm. 0.4 mm ఉంటుందా, మిల్లీమీటర్ ఉంటుందా, 0.8 మిల్లీమీటర్ ఉంటుందా, 1.2 మిల్లీమీటర్ ఉంటుందా, లేదా 1.0 mm కన్నా ఎక్కువగా ఉంటుందా? అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే 0.8 mm. 0.8 mm. 2 టీతుల మధ్య ఉండే దూరాన్నే పిచ్ అంటాం. ఆ పిచ్ ఎంత ఉంటుంది అంటే 0.8 మిల్లీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డ్రిల్లింగ్ మెషిన్ ఈజ్ యూజ్డ్ టు డ్రిల్ హోల్స్ బిట్వీన్ 6 mm టు 12 mm? 6 మిల్లీమీటర్స్ నుంచి 12 మిల్లీమీటర్ల వరకు రంధ్రాలు వేసేదానికి ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. 6 mm నుంచి 12 mm వరకు మధ్య రంధ్రాలు వేయడానికి ఏ డ్రిల్లింగ్ మెషిన్ ఉపయోగించబడుతుంది? ఏ బ్రెస్ట్ డ్రిల్, బి ర్యాచెట్ హ్యాండ్ డ్రిల్, సి న్యూమాటిక్ హ్యాండ్ డ్రిల్, డి ఎలక్ట్రిక్ హ్యాండ్ డ్రిల్ లైట్ డ్యూటీ. కానీ ఇక్కడ చెబుతున్నది ఏంటి? 6 mm నుంచి 12 mm. 6 mm నుంచి 12 mm అంటే అది పెద్ద రంధ్రమే. ఎందుకంటే 12 mm అంటే నీకు మోర్ దాన్ 1 సెంటీమీటర్. కాబట్టి ఇటువంటి చోట మనం ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ ఏది అంటే బ్రెస్ట్ డ్రిల్. బ్రెస్ట్ డ్రిల్. ఎందుకంటే 6 mm నుంచి 12 mm అంటే ఇవి పెద్ద రంధ్రాలే. ఇటువంటి చోట మనం ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ పేరు ఏమిటి అంటే బ్రెస్ట్ డ్రిల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద టూల్స్ ఆర్ యూజ్డ్ టు రిమూవ్ ద డ్రిల్స్ అండ్ సాకెట్స్ ఫ్రమ్ ద మెషిన్ స్పిండిల్? మెషిన్ స్పిండిల్ నుంచి మనము డ్రిల్ బిట్స్ను మరియు సాకెట్స్ను తొలగించేదానికి ఏ పరికరము ఉపయోగిస్తాము? ఏ స్క్రూ డ్రైవర్ అండ్ హ్యామర్. స్క్రూ డ్రైవర్, హ్యామర్ ఉపయోగిస్తామా? బి స్పానర్ అండ్ హ్యామర్. స్పానర్స్ మరియు హ్యామర్ ఉపయోగిస్తామా? సి పంచ్ అండ్ హ్యామర్. పంచ్ మరియు హ్యామర్ ఉపయోగిస్తామా? డి డ్రిఫ్ట్ అండ్ హ్యామర్. డ్రిఫ్ట్ మరియు హ్యామర్ ఉపయోగిస్తామా? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే డ్రిఫ్ట్ అండ్ హ్యామర్. వాట్ ఆర్ ద టూల్స్ ఆర్ యూజ్డ్ టు రిమూవ్ ద డ్రిల్స్ అండ్ సాకెట్స్ ఫ్రమ్ ద మెషిన్ స్పిండిల్? మెషిన్ స్పిండిల్ నుంచి మనము సాకెట్ని మరియు
డ్రిల్ బిట్స్ను తొలగించేదానికి ఉపయోగపడే ఉపకరణాలు ఏమిటి? ఏమిటి ఉపయోగిస్తాం మనము? డ్రిల్ మిషన్ యొక్క స్పిండిల్ నుంచి మనము సాకెట్ను మరియు డ్రిల్ బిట్స్ను తొలగించేదానికి ఉపయోగించేది ఏమిరా అంటే డ్రిఫ్ట్ అండ్ హ్యామర్. డ్రిఫ్ట్ అండ్ హ్యామర్. మనం ఏం చేస్తాం? డ్రిఫ్ట్ ఉపయోగించి మరియు హ్యామర్ ఉపయోగించి ఆ డ్రిల్ మిషన్ స్పిండిల్ నుంచి డ్రిల్ బిట్స్ను మరియు సాకెట్స్ను తొలగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యాంగిల్ హెల్ప్స్ ఇన్ ద పెనట్రేషన్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జెస్ ఇన్ ద మెటీరియల్? పదార్థంలోని కటింగ్ అంచులు చొచ్చుకుపోవడానికి ఏ కోణం సహాయపడుతుంది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ కటింగ్ చేసేదానికి ఒక మెటల్ కానీ ఒక జాబ్ను మనం కట్ చేసేదానికి, జాబ్ అంటే వర్క్ పీస్, కట్ చేసేదానికి మనం డ్రిల్ బిట్లో కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి. అయితే అది ఆ కటింగ్ ఎడ్జెస్లో ఏ యాంగిల్ మనము ఆ మెటీరియల్లోకి చొచ్చుకుపోయేదానికి, ఏ జాబ్ మీద అయితే మనము హోల్ వేయాలనుకుంటున్నామో, డ్రిల్లింగ్ చేయాలనుకుంటున్నామో, ఆ డ్రిల్లింగ్ చేసేదానికి ఉపయోగపడే యాంగిల్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఏ హెలిక్స్ యాంగిల్, బి పాయింట్ యాంగిల్, సి క్లియరెన్స్ యాంగిల్, డి రేక్ యాంగిల్. అయితే ఇక్కడ మనకు ఉపయోగపడే యాంగిల్ ఏదిరా అంటే క్లియరెన్స్ యాంగిల్. పదార్థంలోని కటింగ్ అంచులకు చొచ్చుకుపోవడానికి ఏ కోణం సహాయపడుతుంది? తెలుగులో అంటున్నారు, కానీ దాన్ని ఇంగ్లీష్ క్వశ్చన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. విచ్ యాంగిల్ హెల్ప్స్ ఇన్ ద పెనట్రేషన్? పెనట్రేషన్ అంటే చొచ్చుకుపోవడం. ఆఫ్ ద కటింగ్ ఎడ్జెస్ సైడ్ కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఇన్ ద మెటీరియల్, దాంట్లోకి చొచ్చుకుపోవడానికి ఉపయోగపడే యాంగిల్ ఏది అంటే క్లియరెన్స్ యాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్. Which tap in a set have 20-degree chamfer at its end? సమితిలో ఏ ట్యాప్ దాని చివరలో 20-degree చాంఫర్ కలిగి ఉంటుంది? which tap in a set have 20-degree chamfer at its end? ఏ ట్యాపింగ్ సెట్లో మనకు చివరలో 20-degree క్యాంఫర్ ఉంటుంది? ఏ ఇంటర్మీడియట్ ట్యాప్, బి ట్యాపర్ ట్యాప్, సి ప్లగ్ ట్యాప్, డి సెకండ్ ట్యాప్. ట్యాప్ అంటే కొలాయి కాదు, ఇక్కడ మీరు పొరపాటున ఏదో కొలాయి అనుకున్నారు. ట్యాప్ అంటే మనం ఇళ్లలో ఉపయోగించే కొలాయి కాదు. ట్యాప్స్ అండ్ డైస్ అని చెప్పి ఇది ఒక టూల్, అది గుర్తుపెట్టుకోండి. ట్యాప్స్ డైస్ అంటారు, మీరు ట్యాప్ అంటే కొలాయి అనుకోవద్దండి. విచ్ ట్యాప్ ఇన్ ఏ సెట్ హ్యావ్ 20-degree క్యాంఫర్ అట్ ఇట్స్ ఎండ్? దీనికి 20 డిగ్రీల క్యాంఫర్ కలిగి ఉన్న ట్యాప్ ఏది అంటే ప్లగ్ టాప్. 20-degree క్యాంఫర్ చివరలో, అట్ ఇట్స్ ఎండ్ చివరలో 20-degree క్యాంఫర్ కలిగిన ట్యాప్ ఏది అంటే ప్లగ్ ట్యాప్. నెక్స్ట్ క్వశ్చన్. Why alternate teeth are staggered in hacksaw blade? hacksaw బ్లేడ్లో ప్రత్యామ్నాయ దంతాలు ఎందుకు అస్థిరంగా ఉంటాయి? ఇక్కడ ఏమడుగుతున్నారు? హ్యాక్సా బ్లేడ్ ఉంది, హ్యాక్సా బ్లేడ్ టీత్ ఉంది కదా, ఈ టీత్ మీరు స్పష్టంగా గమనించారంటే ఒక దంతము కొంచెం హైట్ ఉంటుంది, కొంచెం పొడవు ఉంటుంది, ఇంకొక దంతం దానికన్నా పొట్టిగా ఉంటుంది, దాని తర్వాత మళ్ళా ముందు దాని ఎంత ఉంటుందో అంటుంది, అంటే 2 లైన్లుగా ఉంటుంది. ఒకటేమో ఇక్కడి వరకు ఉంటాయి, ఇలా ఒకటి ఇక్కడ వస్తుంది, ఇంకొకటి కిందికి వస్తుంది అనమాట. అంటే ఒకటి పై లైన్కి ఉంటుంది, ఒక టీత్ ఒక లైన్ కింది లైన్కి ఉంటుంది. ఆ విధంగా ఎందుకు ఉంటుంది అని అడుగుతున్నారు. వై ఆల్టర్నేట్ టీత్ అంటే, ఆల్టర్నేట్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అని అర్థం. ఆల్టర్నేట్ అంటే వై ఆల్టర్నేట్ టీత్ ఆర్ స్టాగర్డ్ ఇన్ హ్యాక్సా బ్లేడ్. స్టాగర్డ్ అంటే
అస్థిరముగా ఉండడం. స్టాగర్డ్ అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఒక టీత్ కిందికి ఉంటుంది, దాని తర్వాత టీత్ కొంచెం పైకి ఉంటుంది, దాని తర్వాత టీత్ మళ్ళీ మొదటి దాని యొక్క టీత్తో సమంగా ఉంటుందన్నమాట. అంటే ఆల్టర్నేట్ టీత్స్ సమంగా ఉంటాయి. ఆల్టర్నేట్ టీత్స్ సమంగా ఉంటాయి. అది ఎందుకు అని అంటున్నారు. ఎందుకు ఆ విధంగా ఉంటాయి అని అడుగుతున్నారు. ఏ ఫర్ ఫ్రీ కటింగ్ యాక్షన్, బి ఫర్ కర్వ్ కటింగ్ యాక్షన్, సి ఫర్ కోయర్స్ కటింగ్ యాక్షన్, డి ఫర్ స్ట్రైట్ కటింగ్ యాక్షన్. అయితే ఇది ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే ఆప్షన్ ఏ ఫర్ ఫ్రీ కటింగ్ యాక్షన్. ఫర్ ఫ్రీ కటింగ్ యాక్షన్. ఎందుకంటే మనము హ్యాక్సా బ్లేడును ముందుకు వెనక్కి రెండు వైపులా మనము దాన్ని చేస్తూ ఉంటాం. ముందుకు వెనక్కి కట్ చేస్తాం. ఒక జాబ్ను కట్ చేసేటప్పుడు మనము హ్యాక్సా బ్లేడ్ను ఉపయోగించి ముందుకు వెనక్కి మనం దాన్ని కదిలిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో టీత్ ఒకే యాంగిల్ ఉంటే, ఒకటే సైజులో ఉంటే ఫ్రీగా మూమెంట్ రాదు. అందువల్ల బ్లేడు ఆల్టర్నేట్ టీత్ స్టాగర్డ్గా ఎందుకుంటాయి, అస్థిరంగా ఎందుకుంటాయంటే ఫర్ ఫ్రీ కటింగ్ యాక్షన్. ఫర్ ఫ్రీ కటింగ్ యాక్షన్. ఫ్రీ కటింగ్ అంటే ఇక్కడ ఉచిత కటింగ్ అని ఇచ్చారు. ఉచిత కటింగ్ కాదు, దానికి ఫ్రీగా అంటే మూమెంట్ ఫ్రీగా ఉండేదానికి. ఇక్కడితో మనకు మొత్తం 55 ప్రశ్నలు పూర్తి అయ్యాయి. మనకు ఈ ఫాస్టనింగ్ అండ్ ఫిట్టింగ్ చాప్టర్కు సంబంధించి మెకానిక్ డీజిల్ ట్రేడ్ సెమిస్టర్ 1 మాడ్యూల్ 3లో మొత్తము 55 ప్రశ్నలు పూర్తి అయ్యాయి. వీటిని మీరు మొదటిసారి చూడవచ్చు, రెండవసారి చూడవచ్చు, మీకు అర్థమయ్యేంత వరకు ఎన్నిసార్లైనా చూడవచ్చు. ఈ వీడియోలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటిని మీరు ఎన్నిసార్లైనా చూడండి. కానీ ప్రశ్నలు మరియు జవాబులు మీకు పూర్తిగా నోటికి వచ్చేలాగున నేర్చుకునేంత వరకు చూడండి. తద్వారా మీరు ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులతో సులభముగా పాస్ కాగలరు. మరియు అదే విధముగా ఉద్యోగ పోటీ పరీక్షలలో కూడా మీకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ వీడియోలను వీలైనన్ని ఎక్కువసార్లు చూసి ప్రశ్నలు మరియు జవాబులు కంఠత వచ్చేలాగున చూసుకోమని తెలుపుతూ ఇంతటితో ఈ యొక్క క్లాస్ను ముగించడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.